టెలిగ్రాఫ్ వంటి అంతర్జాతీయ పత్రికలు పాక్, చైనా PL-15 సాయంతో భారత్ రాఫెల్ యుద్ధ విమానాల అంతు చూస్తోందన్న కథనాలు వెల్లువెత్తుతున్న వేళ భారత్ మొత్తం గేమ్ ప్లాన్ చేంజ్ చేసిందా అంటే అవుననే తెలుస్తోంది. అక్కడా ఇక్కడా కొట్టడమెందుకు, ఏకంగా పాక్ వీక్నెస్ మీదే దెబ్బ కొడితే దాని ద్వారా మొత్తం మారిపోతుందన్న ఎత్తుగడ వేసిందా, అనుకోణంలో పీచు మణిచిందా అంటే ఇదే నిజమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధచర్యగానే పరిగణిస్తామన్న భారతే 10వ తారీఖు సాయంత్రం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు ఫోన్ చేశారు. ఈ కాల్ సారాంశమేంటంటే, పాకిస్తాన్ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని, ఇది బయట ప్రపంచానికి అన్ఎక్స్పెక్టెడ్ కాలని, కానీ భారత్కి కాదు. ఎందుకంటే భారత్ ఈ కాల్ని ముందుగానే ఊహించింది. యుద్ధంలో ఎప్పటికప్పుడు మార్చే వ్యూహాలతో ఆధిపత్యం సాధించటమే అసలు సిసలు విజేత. ఇలా ఎవరు చేస్తారో వారే యుద్ధాన్ని, యుద్ధం జరుగుతున్న భూమి ఆకాశాలను తమ ఆధీనంలోకి తీసుకోగలుగుతారు. ఈ సిద్ధాంతం బాగా వంటబట్టించుకున్న భారత్ ఈ దిశగా వేసిన అడుగులు సత్ఫలితాలను ఇచ్చాయి. మే 10న భారత్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై చేసిన ఖచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులు పాక్ దిమ్మ తిరిగేలా చేయడం మాత్రమే కాదు, అంచనాలను తారుమారు చేసేసింది. 2 అణ్వాయుధ దేశాల మధ్య జరుగుతున్న ఈ పోరుకు మేజర్ టర్నింగ్ పాయింట్ ఇదే. భారత క్షిపణులు పాక్ కీలకమైన రన్వేలను తుడిచిపెట్టింది. అంతేకాదు, దాని అణ్వాయుధాశాల దగ్గర కూడా అదే సమాన వేగంతో దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా ఇస్లామాబాద్ గుండెల్లో అణుబాంబు పేలింది. పక్కా సమన్వయంతో జరిగిన ఈ దాడులు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఇక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడో ఉన్న లైటు వెలిగినట్టు ఇక్కడ పాక్ అణ్వాయుధశాల దగ్గర చేసిన భారత దాడులు అమెరికాను ఉలిక్కిపడేలా చేశాయి. పాకిస్తాన్ తన సైనిక చర్యలన్నింటినీ నిలిపివేయవలసిందిగా అమెరికా నుంచి డైరెక్షన్స్ అందాయి. పాకుకు చెందిన క్షిపణి, డ్రోన్ దాడులు జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు 15 జాతీయ వైమానిక స్థావరాలను టార్గెట్ చేసుకున్న కొన్ని గంటల తర్వాత భారత్ నుంచి ఈ దిమ్మ తిరిగే రియాక్షన్ వచ్చింది. 16 మంది పౌరులను చంపి మతపరమైన నిర్మాణాలను దెబ్బతీసిన పాక్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది. అలాగని అది మాటల రూపంలో ఉండకూడదు. ఖచ్చితమైన టార్గెట్లను ఎంపిక చేసి మరీ కొట్టాలి. మీరు మా సాధారణ స్థావరాలపై కొడితే మేము మీ అసాధారణ ప్రాంతాలపై దాడులు చేస్తామన్న సందేశం ఇవ్వాలి. అన్నంత పని చేసి ఆ దిశగా ఫలితం రాబట్టాలన్న నిర్ణయం తీసుకుంది భారత్. ఆ వెంటనే పాకిస్తాన్కు ఎక్కడ విపరీతమైన హాని కలుగుతుందో ఆ ఏరియాను గుర్తించి మరీ తనదైన మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఈ ఆపరేషన్ ఎంతో సెటిల్డ్గా ప్లాన్ చేసింది భారత్. ఇక్కడ అసలు వ్యూహం ఏంటంటే షాకింగ్ అటాక్ చేయాలి. కానీ ఆ విషయం పాక్కు గానీ, దాని వెనుక చేరి గేమ్ ప్లాన్ చేస్తున్న చైనాకు గానీ కనీసం తెలియకూడదు. అలా దెబ్బకొట్టాలి. అందులో భాగంగా భారత వైమానిక దళం పాకిస్తాన్లోని 11 సైనిక స్థావరాలపై గురిపెట్టింది. ఈ లక్ష్యాల్లో రఫీకి, మురీద్, నూర్ఖాన్, రహీంయార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్తో పాటు సియాల్ కోట్లలోని కీలకమైన వైమానిక స్థావరాలను టార్గెట్ చేసింది భారత్. భారత్ పాకిస్తాన్ని నష్టపరిచిన మాట నిజమైనా ఆధారాలేంటని చూస్తే అందుకు ఇదిగో ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలే సాక్ష్యం. భారత దాడుల్లో పేలిపోయిన హ్యాంగర్లు, దెబ్బతిన్న ఎయిర్ స్ట్రిప్స్ కనిపించాయి. రహీంయార్ ఖాన్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో రన్వేపై భారీ గుంత ఏర్పడింది. ఇక పస్రూర్, చునియన్, అర్ఫీవాలాలో పాక్ వైమానిక రక్షణ రాడార్లు సైతం దెబ్బతిన్నాయని తేటతెల్లమైంది. కేవలం దాడి చేయడం మాత్రమే కాకుండా ఆ నష్టం తాలూకా ఉపగ్రహ చిత్రాలను సైతం తీసి చూపించింది భారత సైన్యం. ఈ దాడుల్లోని అసలు వ్యూహమేంటంటే, రావల్పిండి దగ్గర్లోని చక్లాలోని నూర్ఖాన్ వైమానిక స్థావరంపై జరిగిన దాడి ఈ స్థావరం పాకిస్తాన్ రవాణా స్క్వాడ్రన్లకు నిలయం. అంతేకాదు, లాజిస్టికల్ ఎయిర్ లిఫ్ట్ కార్యకలాపాలకు కీలకం. ఇక్కడే పాక్ C-130 హెర్క్యులెస్, IL-78 మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్లు వంటి విమానాలను ఉంచింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, నూర్ఖాన్ పాక్ అణ్వాయుధ సామాగ్రి పర్యవేక్షించే సంస్థ ప్రధాన కార్యాలయానికి దగ్గరగా ఉంటుంది. పాకిస్తాన్ ఇంతగా కాళ్లబేరానికి రావటానికి గల కారణం భారత్ ఎక్కడ పాక్ అణ్వాయుధమనే ఆయువు పట్టుమీద గురిచూసి కొడుతుందో అన్న భయమే. ఈ దిశగా న్యూయార్క్ టైమ్ ఒక కథనం రాసి అసలు విషయం బయటపెట్టింది. ఇక ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం సరోధాలోని పాక్ వైమానిక స్థావరం రన్వేపై దాడి జరిగినట్టు చూపడంతో ప్రపంచమంతా ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఈ స్థావరం కజ్జీ కొండల కిందున్న భూగర్భ అణు నిల్వలు గల ప్రదేశాలతో అనుసంధానమై ఉంటుంది.
నూర్ ఖాన్, సర్గోదాపై జరిగిన దాడులు కేవలం ప్రతీకార దాడులు మాత్రమే కాదు. ఇందులో ఒక వ్యూహం ఉంది. ఇక్కడ కాని పాక్ను ఇరుకున పెట్టగలిగితే మొత్తం వార్ గేమ్ చేంజ్ అయిపోతుందన్న విషయం భారత్కి బాగా తెలుసు. అందులో భాగంగానే భారత్ ఈ దిశగా పాక్ను దెబ్బతీసింది. అదే రోజు పాక్ ప్రధాని షెహ్బాజ్ దేశ అణ్వాయుధాలకు సంబంధించిన నేషనల్ కమాండ్ అథారిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ తర్వాత ఈ సమావేశం జరిగిన విషయం తిరస్కరించినా ఇక్కడ భారత్ చేసిన దాడులైతే పాక్ సైనిక పాలనా యంత్రాంగం మొత్తాన్ని వణికించాయి. ఈ విషయంలో భారత్ విజయం సాధించినట్టే లెక్క. ఎప్పుడైతే భారత్ పాక్ అణ్వాయుధశాలను లక్ష్యం చేసుకుందో వాషింగ్టన్ డీసీ ఉలిక్కిపడింది. వెంటనే ట్రంప్ పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. తమ నిఘా వ్యవస్థ ద్వారా క్రాస్ చెక్ చేశారు. విషయం నిజమని రూఢి అయింది. దీంతో హాట్లైన్స్ ఆన్ చేశారు. పాక్ పానిక్ సిచ్యువేషన్ని గుర్తించి భారత్కి ఫోన్ చేశారు. మరీ ముఖ్యంగా గతంలో ఈ విషయం తమకు సంబంధం లేదన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారత ప్రధానికి ఫోన్ చేసి తీవ్రత తగ్గించాలని, పాక్తో నేరుగా చర్చలు జరపాలని కోరారు. ఇంతలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్, భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడారు. ఈ కాల్పుల తర్వాత భారత్ నుంచి వచ్చిన స్పందన ఏంటంటే, వారు కాల్పులు జరపకుంటే మేము కూడా జరపమని మన విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. తర్వాత పాకిస్తాన్ డీజీ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్ డీజీని సంప్రదించి కాల్పుల విరమణ కోరారు. పాక్ నుంచి ఈ రియాక్షన్ రావటానికి ప్రధాన కారణం భారత్ పాక్ కీలక వైమానిక స్థావరాలపై దాడి చేయటం. ఈ స్థావరాలు పాక్ అణ్వాయుధ నిల్వలకు దగ్గరగా ఉండటం. ఇదే అత్యంత కీలకం. ఇక్కడ పాక్ ఇరకాటంలో పడి తమ పోరాటం ఆపాల్సి వచ్చింది. మరో మార్గం లేక వెంటనే దారికి రావాల్సి వచ్చింది. దీంతో భారత్ ఆధిపత్యంలోకి వచ్చింది. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యంపై ఇటు సాధారణ ప్రజలే కాదు, అటు ప్రతిపక్ష నేతలకు కూడా ఒక అనుమానం. ఇందులో ట్రంప్ సర్కార్ అంతగా ఇన్వాల్వ్ కావాల్సినంత అవసరమేంటి? ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఈ 48 గంటల పాటు పాక్ అనుభవించిన అణుభయం మొత్తాన్ని పరిశీలించాల్సిందేనా అంటే అవుననే చెప్పాల్సి ఉంటోంది. అదేమిటో ఒక సునిశిత పరిశీలన చూసుకుంటే, ఒక F-16 కూల్చినా దాని ప్రభావం తీవ్రమన్న భావన, భారత్ పాక్ మధ్య జరిగే యుద్ధం అణ్వాయుధ యుద్ధంగా మారుతుందన్న భయం ఈనాటిది కాదు. ఇది 1999లో బిల్ క్లింటన్ హయాం నుంచి ఉంది. ఇది కేవలం వైమానిక దాడులతో సరిపోయేది కాదు. భారత్ కూడా సరిగ్గా దీన్నే సెంటర్ పాయింట్గా చేసుకొని తన దాడులు చేసింది. పాకిస్తాన్ తన వైమానిక రక్షణ సదుపాయాలను పరిరక్షించుకోవటానికి పాక్ భారత భూభాగంలోకి 300 నుంచి 400 డ్రోన్లను పంపిందని తెలిసిన రూబియో వాన్స్ దిద్దుబాటు చర్యలకు దిగారని మొదట తెలిసింది. కాని వారి స్పందనకు అసలు కారణం లేటుగా తెలిసి వచ్చింది ప్రపంచానికి. భారత్ నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై దాడులు జరపటమే అసలు కారణం. ఎందుకంటే ఈ ప్రాంతం పక్కనే పాకిస్తాన్ అణు నిల్వలు దాగి ఉండటం ఆందోళనకరం. నూర్ ఖాన్ వైమానిక స్థావరం 2 రకాలుగా పాకిస్తాన్కు అత్యంత కీలకమైంది. పాకిస్తాన్ రవాణా కేంద్రాల్లో ఎంతో ముఖ్యమైనది ఈ వైమానిక స్థావరం. గాలిలో ఇంధనం నింపటానికి కూడా వీలున్న స్థావరమిది. ఇక అణ్వాయుధ నిర్వహణ చేసే నేషనల్ కమాండ్ హెడ్ ఆఫీస్ ఇక్కడికి దగ్గరగా ఉండటం మరో కీలక అంశం. దాదాపు 170 అణ్వాయుధాలు ఈ ప్రాంతంలో నిల్వ ఉన్నాయని అంటారు. ఈ ఒక్క స్థావరం కాని పొరపాటున పేలితే పాక్ పట్టణాలు కొట్టుకుపోతాయి. పాకిస్తాన్ ఉనికి ఏకంగా ప్రమాదంలో పడుతుంది. ఈ అణుధూళి భారతదేశానికి కూడా హానికరమే. అంతేకాదు, భారత్ పాక్ మధ్య జరిగే అణుయుద్ధం ఈ ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో ఇప్పటికే ఎన్నో వార్ జనరల్స్ గణాంకాలతో సహా అంచనా వేశాయి. మన యుద్ధ నిపుణులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ అణు విస్ఫోటనం కొన్ని వందల ఏళ్లపాటు పాకిస్తాన్ భూభాగాన్ని జనావాసానికి దూరమయ్యేలా చేస్తోంది. ఇంతటి విపత్తు దాగిన ప్రాంతమిది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు మతాన్ని గుర్తించి మరీ చేసిన ఈ ఉగ్రదాడి ఎంతో ప్రమాదకరమైనది. దీన్ని ప్రతీకారంగా మొదలైన ఆపరేషన్ సింధూర్ ఒకవేళ అణుయుద్ధంగా మారితే ఆ నష్టం మాటల్లో వర్ణించలేనిది. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదానికి జరిగిన నష్టం అపారమైనది. మన హిందూ పర్యాటకులను 26 మందిని బలి తీసుకున్న పాపానికి ఇప్పటికే పాకిస్తాన్ 40 మంది సైనికులు, 100కు పైగా ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకున్నారు. ఆ రోజున ఉగ్రవాదులు వెళ్లి మీ మోడీకి చెప్పుకోండన్న మాటకు భారీ స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మనకు జరిగిన ఈ ప్రాణ నష్టం పాకిస్తాన్కు కేవలం ఉగ్రవాదుల ప్రాణాలు తీయడంతో మాత్రమే సరిపోలేదు. వేల కోట్లలో స్టాక్ నష్టం సంభవించింది. IMF పాకిస్తాన్ కోసం ఎంత బెయిలౌట్ ప్యాకేజీ ప్రకటించినా ఆ నష్టం భరించరానిది.
ఈ నష్టాన్ని 4 అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ముందు బిచ్చమెత్తుకొని ఎలాగోలా పూడ్చుకోవచ్చు కానీ అణునష్టం సంభవిస్తే మాత్రం ఏకంగా ఆ దేశ ఉనికికే ప్రమాదకరం. ఈ విషయం గుర్తించిన పాకిస్తాన్ వెంటనే భారత్తో రాజీకి దారి వెతికింది. తమ దగ్గర సాధారణ ఆయుధాలు అయిపోయాయని, అణ్వాయుధాలు మాత్రమే మిగిలి ఉన్నాయన్న ఇండైరెక్ట్ మెసేజ్ పాస్ చేసింది. ఈ మెసేజ్లోని లోతుపాతులను పసిగట్టిన అమెరికా తన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇటు పాకిస్తాన్ ప్రధాని కూడా అణ్వాయుధ నిర్వహణ బాధ్యతలను చూసే నేషనల్ కమాండ్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. 4 సీనియర్ మంత్రులు, ఇతర సైనికాధికారులతో ఈ సమావేశం జరిగింది. 2000 సంవత్సరంలో ఏర్పడ్డ ఈ సంస్థకు పెద్దగా పని ఉండదు. ఎందుకంటే అణ్వాయుధాలు ఎప్పుడంటే అప్పుడు ప్రయోగించేవి కావు. కాని దీని ప్రభావం మాత్రం ఎంతో తీవ్రతరం. వీరిని సమావేశమయ్యేలా చేసింది మాత్రం పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. కారణమేంటంటే భారత్ చేసిన దాడుల కారణంగా పాక్ అణ్వాయుధ నిల్వలకు ప్రమాదం జరిగితే అసలుకే మోసం వస్తుంది, దేశానికి దేశమే కాలగర్భంలో కలిసిపోతుందన్న ఆందోళన కొద్దీ ఈ మీటింగ్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ సమావేశం ద్వారా వీరు తీసుకున్న తొలి నిర్ణయం భారత్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావటం, అమెరికాను ఇన్వాల్వ్ చేసేనా సరే ఈ దిశగా పయనించటం. భారత్ పాక్ అణ్వాయుధశాలకు దగ్గరగా చేసిన దాడులపై పెంటగాన్లోనూ చర్చలు సాగాయి. ఇక ఇస్లామాబాద్ని ఢిల్లీని కలిపే సమయం ఆసన్నమైందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కేవలం ఈ 2 దేశాలు చేసే బహిరంగ ప్రకటనలతో సరిపోదు. ఇటు భారత్ను, అటు పాక్ని వారి వారి దగ్గర దేశాల ద్వారా చెప్పించి మరీ ఈ దాడులకు ఇక్కడితో స్వస్తి పలకాలని నిర్ణయించింది అమెరికా. దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వైమానిక దాడుల వరకు అయితే పర్లేదు కాని అణుశక్తులు ఢీకొట్టుకునే వరకు పరిస్థితి రావటం ఆందోళనకరంగా చెబుతారు ఉపాధ్యక్షుడు వాన్స్. ఇందుకోసమే తాము రంగంలోకి దిగామని, ఆయా శక్తుల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరచటమే తాము లక్ష్యంగా చేసుకున్నామని ఒక మీడియా సంస్థతో చెప్పారు ఉపాధ్యక్షుడు వాన్స్. పహల్గాం దాడికి సంబంధించిన లష్కరే తోయిబా, దాని ఉగ్ర శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసుకుంది భారత్. తాము ఈ దిశగా మాత్రమే తమ ఆపరేషన్ సింధూర్ ప్లాన్ చేశామని కూడా ప్రకటించింది. కాని ఇలాంటి విషయాలలో కనీస పరిజ్ఞానం, పరిపాలనా నీతి లేని పాకిస్తాన్ కట్టుతప్పింది. భారత్కు సంబంధించిన పౌర నివాసాలు, ప్రార్థనాలయాలను టార్గెట్ చేసింది. టర్కీ, చైనా దేశాల ద్వారా దిగుమతి చేసుకున్న డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఒళ్ళు మండిన భారత సైన్యం తమ ఆపరేషన్ పరిధి విస్తరించింది. పాక్ను కీలెరిగి వాతపెట్టాలన్న దృఢనిశ్చయానికి వచ్చి ఆ దిశగా తన దాడులను ముమ్మరం చేసింది. 2 వారాల ముందే వాన్స్ తన భారత పర్యటన ముగించుకొని వచ్చారు. ఆయన సతీమణి ఉషా భారతీయ మూలాలున్నవారు. ఈ బంధుత్వం కొద్దీ వాన్స్ చొరవ తీసుకొని డైరెక్ట్ మోడీకి ఫోన్ చేయాలని నిర్ణయించారు. ఇది పూర్తిస్థాయి యుద్ధంగా రూపాంతరం చెందితే హింస మరింత పెరిగే అవకాశముందని తదుపరి చర్యలకు ఉపక్రమించింది యుఎస్. అందులో భాగంగా వాన్స్ మోడీకి చెప్పాల్సినదంతా చెప్పారు. మోడీ అంతా విన్నారు కాని దేశవాసుల డిమాండ్లను బట్టి తన నిర్ణయాలను ప్రకటించారు. ఇటు మార్కో రూబియో సైతం జనరల్ మునీర్తో మాట్లాడారు. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన అనుభవజ్ఞుడు కావటంతో వ్యవహారం సులభతరమైంది. గత 25 ఏళ్లుగా వైట్ హౌస్ పాకుతో వ్యవహరించిన తీరును బట్టి చూస్తే అక్కడ సైన్యానికి ఒక దిక్సూచిగా పనిచేస్తూనే వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. గత జనవరిలో రూబియో భారత విదేశాంగ మంత్రి జయశంకర్, పాక్ విదేశాంగ మంత్రి దార్ని సైతం కలిశారు. ఆ పరిచయాలతో వారిని శాంతింపచేసే బాధ్యతలను తీసుకున్నారు. నిరంతర సంభాషణలు జరిపి కాల్పుల విరమణలకు ఎట్టకేలకు ఒప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో 48 గంటలు అత్యంత కీలకంగా పనిచేశాయి. అమెరికా నుంచి జాతీయ భద్రతా సలహాదారు కూడా అయిన రూబియో, ఉపాధ్యక్షుడు వాన్స్ ఇరువురూ కీలకంగా పనిచేశారు. ఎట్టకేలకు భారత్ పాక్ మధ్య కాల్పుల ఒప్పందం జరగటంతో పలువురు వీరి కృషిని అభినందిస్తున్నారు. ఈ బృందానికి నాయకత్వం వహించిన ట్రంప్కి తన కృతజ్ఞతలు చెప్పారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.